శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే బడ్జెట్ పరంగా పెంచుకుంటా పోయినా కానీ పాన్ ఇండియా అని ఆల్మోస్ట్ రకరకాలుగా బిజినెస్ స్కోప్ పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రాజెక్టులకు మాత్రం హెవీ లాస్ అనేది క్రియేట్ కాదు. హెవీ లాస్ ఇస్ అ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ హెవీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కదా సార్. మీకు సినిమా ఫస్ట్ ఫెయిల్ అవుతుంది. ఏ సినిమా ప్రైస్ ఫెయిల్ అవుతుంది. ప్రైస్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఇందాక డెఫినేషన్ ఇచ్చాం సక్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు 10 కోట్లు తీయాల్సిన సినిమా 50 కోట్లు తీసారనుకోండి. 50 కోట్లు ఎందుకు అయ్యిందంటే, ఒకటి మీ కంట్రోల్ తప్పుకోవడం, మీరు రెమ్యునరేషన్ ఇచ్చారా, ఇది చేశారా, అది చేశారా, రకరకాల కారణాలు ఉండొచ్చు దానికి. ఓకే, ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ఇదంతా మూల కారణం రాజమౌళి. రాజమౌళి ఏం చేశాడంటే, టెరిఫిక్ సినిమా జనాలకు నచ్చితే 1500-2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ఒక బెంచ్ మార్క్ ప్రూవ్ చేశాడు. అప్పుడు ఏ ప్రొడ్యూసర్ పెద్ద సినిమా తీసేవాళ్ళు ఎవరైనా కూడా నాది దాన్ని కొట్టేస్తుంది అనుకుంటాడు. కానీ స్టార్టింగ్లోనే మనది పర్లేదు యావరేజ్గా ఉంటుంది అనుకోడు, ఎవడు అనుకోడు. అప్పుడు ఆ డబ్బులు అన్నా ఉండాలి, ఆ కెపాసిటీ అన్నా ఉండాలా, లేదా స్టార్ట్ అయిన తర్వాత కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఆ హోప్ తోటి ఇంకా అలా నడిపేస్తారు. అప్పుడు కొడుతుంది దెబ్బ. ఇప్పుడు మీకు హాలీవుడ్లో ఓవర్ బడ్జెట్ ఎందుకన్నా, మనం బాలీవుడ్లో కూడా ఉన్నది ఓవర్ బడ్జెట్. మీకు తెలుసా అది? ఎందుకంటే కార్పొరేట్ కొనేస్తుంది, ఆల్రెడీ ప్రీ డిటర్మిన్ చేస్తుంది దాని వాల్యూ. ఈ సినిమా ఈ స్టార్ కాస్ట్ ఇది దీంతో ఎంత కొంటాం అనేసారు. దాని తర్వాత అందుకని మీకు ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు హాలీవుడ్లో 25 years అయిపోయింది. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఉండరు హాలీవుడ్లో. బాలీవుడ్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ద స్టూడియోస్. ఎందుకు స్టూడియోస్? వాళ్ళు పబ్లిక్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి మొత్తం వాళ్ళు లాస్ అయినా కూడా దాంట్లో టోటల్ అందరి మీద పడుతుంది. మనకి ఇక్కడ ఇండిపెండెంట్ బయర్ సిస్టమ్ ఉంది. ఇండిపెండెంట్ బయర్ వచ్చినప్పుడు ఏమవుతాడు, ఆయన ఇల్లు కొనలేకపోయిందిరా, మీ ఇంటికి వచ్చి టెంట్ వేసి మీ ఆఫీస్లోకి వచ్చి కూర్చున్న ఇన్సిడెంట్లు మీరు హిందీలో ఎందుకు వినరాయి, హాలీవుడ్లో ఎందుకు వినరాలండి? బికాస్ ద డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనలిజం ఈజ్ మచ్ మోర్ దేర్. ఇక్కడ ఏంటి, మనం ఒకేపు నుంచి ఎక్కువ ఖర్చు పెడితే కానీ సినిమా ఆడదేమో అని ఒక మైండ్ సెట్ రాజమౌళి నుంచి తీసుకొచ్చారు. ఆయనే తప్పు చేశారు. తప్పు అంటే దట్ ఈస్ ద రీజన్ 100%. మీకు బాహుబలి లాంటి సినిమా అప్పుడు రాకపోతే ఇన్ని పెద్ద సినిమా ఎలా వస్తాయి? అసలు ఎలా వస్తాయి? ఎలా పాసిబిలిటీ ఉంది? నో నాట్ ఛాన్స్. కరెక్ట్. అసలు సౌత్ చాప్టరే మారిపోయింది అసలు. అది చెప్తున్నా. ఎందుకంటే మంచి సినిమా 1500 crores అంటే 1500 కాదండి, 1000 రాదా? 1000 కాదని 700 రాదా? 500 కూడా రాదా? అలాంటప్పుడు సినిమా ఎందుకు తీయడం అన్నప్పుడు 500 crores అనేది నార్మల్ అయిపోయింది ఈ దెబ్బతో. అదే దీని అంతటికి కారకుడు ద గ్రేట్ బాహుబలి డైరెక్టర్ ఆయనే 100%. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు నెక్స్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, డైరెక్టర్కి ప్రొడ్యూసర్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రొడ్యూసరు ఎంతో కొంత నేను అదే రియాలిటీ తోటి నలుగురితో మాట్లాడి ఇలా చేస్తే కొంచెం సేఫ్ అవ్వచ్చు, ఒక 10-15% రిస్క్ ఉండొచ్చు, ఇలాంటి దాంతో స్టార్ట్ అవుతారు. డైరెక్టర్ మైండ్ సెట్ ఏముంటుందంటే, వాడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకోండి. ఏ డైరెక్టర్ కూడా యావరేజ్గా ఆడుతుంది, కొంచెం జాగ్రత్తగా తీద్దాం అనుకోడు. ఎందుకంటే బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ హీ వాంట్స్ టు మేక్ ద బిగ్గెస్ట్ హిట్. ఒక్క సినిమాతో రాజమౌళిని దాటిల్లా అనుకుంటాడు, రైట్, సందీప్ అంగాన్ని దాటిల్లా అనుకుంటాడు. దాంతో ఎంత ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టించినా వచ్చేది అంత ఉంది కదా అని ఆడి ఉద్దేశం. ప్రొడ్యూసర్ దగ్గర లేవని తెలిసినా కూడా ఏదో చేసి చస్తాడులే అని. ఎందుకంటే మా ఇద్దరు బతుకులు బాగుపడిపోతాయి అంత పెద్ద హిట్ తీసి ఉంటే. సో అంత పెద్ద హిట్ తీయడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఆ ప్రొడక్షన్ వాల్యూ ఇదా అదా, పాట ఎక్కడ తీసి సెట్ అక్కడ వేసి ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఖర్చు పెట్టేవాడు డైరెక్టర్, ఖర్చు పెట్టించేవాడు, ఖర్చు పెట్టేది ప్రొడ్యూసర్. ఖర్చు పెట్టించేవాడి మీద మీ అకౌంటబిలిటీ లేకపోతే అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అది? విచ్ ఈస్ వాట్ దే క్రాక్ట్ ఇన్ బాలీవుడ్. మేము మ్యాక్సిమం ఇంత కొంటాం, దాని లోపలే తీయాలి.
ఓకే, దానికన్నా రూపాయి ఎక్కువ అయితే మీరు పెట్టుకోవాలి అనే సిస్టమ్ వచ్చింది అనుకోండి. అది మనకు ఉంది కదా సార్, ప్రీవియస్ మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది వ్యవస్థ. కాదు, డిస్ట్రిబ్యూషన్ కరెక్టే కాదు, డిస్ట్రిబ్యూటర్ ఇంత కొంటాను అంటాడు. అవును, అది నేను చెప్పేది ప్రొడక్షన్ దగ్గర. ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఏరియా వైజ్ గా వస్తాడు. అప్పుడు దాని క్రేజ్ అది ఇది దాన్ని బట్టి. ఇప్పుడు మీరు ఎవరికి పోతున్నారని డిస్ట్రిబ్యూటర్ పోతుంది అంటలేదు కదా, ప్రొడ్యూసర్ పోతుంది అంటున్నారు మీరు. నేను చెప్పి దాని గురించి నేను చెప్తున్నా. అప్పుడు ఎవరైతే ఖర్చు పెడుతున్నారో అతనికి అకౌంటబిలిటీ లేకపోతే వాడు ఎందుకు కేర్ చేస్తాడు డైరెక్టర్ అనేవాడు. అది నేను చెప్పేది. సరే, మీ జేబులోంచి మీరు ఖర్చు పెట్టడానికి ఇంకోటి జేబు నుంచి ఖర్చు పెట్టించడానికి మనిషి మైండ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆడి అప్రోచ్. ఎందుకంటే డైరెక్టర్ కూడా వేస్ట్ చేయడం అని కాదు, ఎంత ఎక్కువైతే అంత బాగుంటుంది కదా, అంత ఎక్కువ బాగుంటే అంతమంది వచ్చి చూస్తారు కదా అనే ఒక హోప్. అది ఐఎమ్ నాట్ సేయింగ్ డెలిబరేట్ రేట్ చేస్తున్నాను అని చెప్పట్లా. అట్లయితే కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్, ఇప్పుడు యశ్ చోప్రా వల్ల ఇట్లా కంపేర్ చేసుకుంటే మనకి రెడ్ చిల్లీ ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయిగా, వాళ్ళందరూ పబ్లిక్ సెక్టర్ కాదుగా. అలా చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ కాదు, కానీ వాళ్ళు దే డూ ఇట్ ఆన్ ద ఫస్ట్ ఏమంటారు దాన్ని, ద కంట్రోల్ అండ్ ద కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వాళ్ళు కూడా చేస్తారు, వేరే వాళ్ళు కాదు. ఓకే, అతను డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఆదిత్య చోప్రా. సో ఆబ్వియస్లీ విల్ బి వెరీ కేర్ఫుల్ కదా. ఫైనల్ డెసిషన్ అయితే చోప్రా తీసుకుంటాడు, కరణ్ జోహర్ తీసుకుంటాడు, ఇది అవసరమా లేదా అని. ప్రొడ్యూస్ వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్గా ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉండదు. డైరెక్టర్ లేకుండా తీయలేని, డైరెక్టర్ని కంట్రోల్ చేయలేని ప్రొడ్యూసర్ మాత్రమే ఇలాంటి రిస్క్లు ఉంటాయి. అది అయితే చోప్రా పర్వాలేదు కదా, వాళ్ళు ఫిల్మ్ మేకర్స్ కాబట్టి వాళ్ళు ఎవరు డైరెక్టర్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సినిమా. అది డిఫరెన్స్ అక్కడ. ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే, చాలా ఈ మధ్యన చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒక మిడ్ రేంజ్ హీరో ఉన్నారు అనుకోండి, నేను పేర్లు చెప్పట్లా, అసలు ఫ్యాన్స్ ఉంటారని సపోజ్ చేసుకోవడం పెద్ద మిస్టేక్ మిడ్ రేంజ్ వాళ్ళకి. ఇప్పుడు మీకు మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు, ప్రభాసో లేకపోతే తారక్, ఇలా 5-6 టాప్ స్టార్స్ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకన్నా తక్కువ వాళ్ళకి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు అసలు? వీడికి కూడా ఆడ ఫ్యాన్ అవ్వచ్చు కదా. మిడ్ రేంజ్ యాక్టర్స్ మీద ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ పెద్ద హీరోల సినిమాని క్లోన్ చేస్తున్నారు. వాడు 500 కోట్లు అంటే వీడు 100 కోట్లు అంటాడు. అప్పుడు మీరు 500 కోట్ల సినిమాని చూస్తే 100 కోట్లు ఎందుకు ఇంప్రెస్ అవుతారు? మీరు ఐదర్ ప్రొడక్షన్ వాల్యూ కానీ ఇంప్రెస్ అవుతారా, లేకపోతే కథకి ఇంప్రెస్ అవుతారు. మీ కథకి 100 కోట్లు అవసరం లేదు, 50 కోట్లు అవసరం లేదు. మలయాళంలో చేసి చూపిస్తున్నారు కదా. ఎందుకు మనకు రీసెంట్ కోర్ట్ వచ్చింది, కోర్ట్ మలయాళం ఎప్పుడు నుంచి పెడతాను. అప్పుడేంటి, మిడ్ రేంజ్ వాళ్ళందరూ క్యారెక్టర్స్ ప్లే చేసి మంచి పర్ఫార్మెన్సెస్, స్టోరీ ఉన్న కాంటెంట్ పిక్ చేసుకుని లో బడ్జెట్లో తీసి కంటెంట్ మీద కొట్టాలి, వాళ్ళ ఫేస్ వాల్యూ అన్ని ఉపయోగించుకొని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే మేకింగ్ ఎగ్జాక్ట్ వాళ్ళు హై స్పీడ్లో నడిచి, వాళ్ళు స్లో మోషన్లో ఫైట్లు చేసి, వాళ్ళు పాటలు పాడే స్టెప్లు వేసేసేప్పటికి మీకు దాని చీప్ పర్సన్ అనిపిస్తుంది కంపారిజన్. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎస్పెషలీ తెలుగులో. ఇంకా మలయాళంలో చేరదు, తమిళ నాకు అంత ఐడియా లేదు. తెలుగులో ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ యాక్టర్స్ బడ్జెట్లో దర్ వెరీ, ఆ హీరోలు ఏమనుకుంటారంటే, ఇంత ఖర్చు పెట్టి చేస్తే నేను కూడా మెల్లమెల్లగా ప్రవాస అయిపోతా, నేను కూడా మెల్లమెల్లగా తారక్ అయిపోతా అని వాళ్ళు అనుకుంటారు. అంతే కదా. దాని తర్వాత కావాల్సింది ఎవడో ప్రొడ్యూసర్, ఆడి దగ్గర డబ్బులు ఉండాలి, ఆడి దగ్గర ఇగ్నోరెన్స్ ఉండాలి, ఆడి దగ్గర ఇంకోటి ఏదో ఉండాలి, లేకపోతే ఒక కంట్రోల్ చేయలేని ఏదో, లేకపోతే ఆడికి ఏదో మనకు తెలియని అజెండా ఏదైనా ఉండాలి. అది కూడా ఓకే. బట్ అట్ ద బాటమ్ లైన్ దాని మూలాన ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేబుల్, అది మీనింగ్ లేదు, మీనింగ్లెస్ వర్డ్ అది. ఆ పర్టికులర్ డెసిషన్ తీసుకుని వాళ్ళే పోయేది. అవును, అంతే. వాళ్ళు 100 మంది కూడా ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులని వేరే జేబులోకి వచ్చేసి ఇండస్ట్రీ వెళ్తానే ఉంటుంది. అవును, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళదు, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళదు. మళ్ళీ కొత్త నీరు వస్తుంది, కొత్త ప్రొడ్యూసర్ అంతే. మొత్తం అన్ని బిజినెస్ అదే అవుతుంది. అది నేను చెప్పేది. అదే. ఓకే.